నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మేమున్నాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భరోసా ఇచ్చిన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వనార్డైట్లోనే పన్నంటి మగబిడ్డ ప్రసవం. ప్రసాద పంపిణీకి శ్రీకారం చుట్టిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. 75 సంవత్సరాల నక్కల రాజారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం కాటిపేరి పంచాయతీ గిరిజాపురంలో రాజారెడ్డి దశదిన కర్మక్రియల్లో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్యపడకండి, ఏ కష్టం వచ్చినా అండగా మేమున్నాం అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి గిరిజాపురం చేరుకున్న నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ నేతలతో పెద్దిరెడ్డి మమేకమయ్యారు. పలువురు సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్ రెడ్డి, సర్పంచులు సర్దారెడ్డి, కృష్ణారెడ్డి, శంషీర్, మాజీ ఎంపీపీ అంజుబాబు, నాయకులు సుధాకర్ రెడ్డి, రాజారెడ్డి, పద్మనాభరెడ్డి, శ్రీనివాసులు, లడ్డు రమణ, రాజప్ప, కళ్యాణ్, పవన్, హరీష్, సాదిక్, రమేష్ బాబు, శంకర్ రెడ్డి, షఫీ, వినోద్ కుమార్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలా లేని పక్షంలో చర్యలు తప్పవని పుంగనూరు ఎస్ఐ లోకేష్ హెచ్చరించారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో సిబ్బందితో కలిసి ఆయన వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా హెల్మెట్లు ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు. అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకురాకూడదని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వనాడైట్ అంబులెన్స్ లో గర్భిణి ప్రసవించిన సంఘటన పుంగనూరు మండలం భీమగానపల్లి సమీపాన శనివారం చోటు చేసుకుంది. కొత్తకోట గ్రామానికి చెందిన గంగాభవానికి పురిటి నొప్పులు రావడంతో ఆమె పరిస్థితి ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆసుపత్రికి సిఫార్సు చేయగా 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా భీమగానపల్లి సమీపాన శ్రీకృష్ణదేవరాయల వారి కూడలలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్లో పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ నాగభూషణం, పైలట్ గోవర్ధనలు తెలిపారు. అనంతరం తిరిగి స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం, సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు కార్యక్రమంలో పాల్గొన్నారు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం, సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం మోటమర్రిల పంచాయతీ నందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ ప్రజలు మంగళ వాయిద్యాలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రౌడీయిజం, దౌర్జన్యాలు, అవినీతి తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాలు శూన్యమయ్యాయని, ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సాయంత్రం ముందుగా అన్ని లైట్ పుంగనూరు పట్టణంలో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో ప్రసాద పంపిణీకి దాత విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు శ్రీకారం చుట్టారు. శనివారం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదాలకు అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు సుకుమార్ బాబు ఆయన భార్య సులోచనలు ప్రసాద పంపిణీ ప్రారంభించారు. ప్రతి 3వ శనివారం శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు తాను పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నేటి నుండి కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్ర, దేశాది శ్రీనివాసులు, ప్రేమకుమారి, ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాద్రి సంస్థానం నాస్తికించన శ్రీ వెంకటేశ్వర సమోదేవో నవూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర భక్తులకి నేను ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వారు ఏ రోజు చెడిపోలేరు. నేను టీటీడీలో దగ్గర 15 సంవత్సరాలు విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా, డిఎస్పీగా పనిచేశాను. దీంతో మన వెంకటేశ్వరం కొత్తగా వచ్చే మునీంద్ర గారు సార్ ప్రతి శనివారము అన్నప్రసాదాలు పంచాలంటే ప్రతి 3వ శనివారము నేను స్వామివారికి అన్నప్రసాదాలు తయారు చేసి ఇస్తాను అని చెప్పాను. ఆ విధంగా 3వ శనివారం చేయించాను. భక్తులు ఇంకా ఈ అన్నదానానికి ఎంతో సహాయ సహకారం అందించాలని కోరుతున్నాను. అలాగే 100 రోజులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 100 రోజులు చేసుకున్న సుదృఢంగా ఆయన సుపరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఇంకా మంచి పాలన ఈ 5 సంవత్సరాలు వాళ్ళ సహచర మంత్రులు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మంచి పాలన అందిస్తారని, ప్రజల హృదయాలను దోచుకుంటారని, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు వాళ్ళపైన ఎలాలా ఉండాలని కోరుకుంటూ దాతలు ముందుకు వచ్చి ప్రతి శనివారం అన్నదానం చేయాలని, అన్నప్రసాదాలు పంచిపెట్టాలని నేను అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం శనివారం అందరూ ఒక ఆత్మశుద్ధి లేని వాడు నరకంలో
పాపం అంటే అనుభవించడానికి ఇంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపం చేసి కొన్ని కష్టాలు పెట్టి కొన్ని దోహం చేస్తే అది నీకు కొన్ని కష్టాలు అంతే పాపం ఉండాలి. భగవంతుని సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు, వేధింపులు, బెదిరింపులకు గురికాకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వివేకానంద తెలిపారు. పుంగనూరు మండల పరిధిలోని గూడూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ ద్వారా మోసగాళ్లు ఎలా మోసం చేస్తారో, వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు సురక్షితంగా సైబర్ నేరాలు, మోసాల నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేష్, ఉపాధ్యాయులు రఘు, నరసింహులు, శారద, భారతి, విజయవాణి, సలీం, సురేష్ రెడ్డి, ప్రకాష్ రావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం రాంపల్లె సమీపాన గల శాంతినగర్ వాసులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఎస్డిపిఐ నాయకులు అధికారులను కోరారు. శాంతినగర్ ప్రాంత ప్రజలతో కలిసి శనివారం స్థానిక మండల కార్యాలయానికి చేరుకుని ఏవో మస్తాన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సరైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, కాల్వలు, వీధి దీపాలు లేవని, రాత్రి సమయంలో పాముల బెడద ఉందని అధికారులు స్పందించి శాంతినగర్ వాసులను కష్టాల నుండి బయటకు తీసుకురావాలని కోరారు. భీమ్గాన్పల్లి పంచాయతీ సమీపంలో ఉన్న రాంపల్లిలో మసీదు చుట్టుపక్కల గత 6 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ సరైన లైట్ల సదుపాయం లేదు, అలాగే సరైన కాలువలు లేకపోవడంతో వర్షాల సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను తెలుసుకున్న ఎస్డిపిఐ పార్టీ వెంటనే నిన్న స్పందించి అక్కడంతా దర్యాప్తు చేసి ఎంఆర్ఓ గారికి అలాగే ఎండిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. తొందరలోనే ఈ సమస్యలకు పరిష్కారం చేకూరుస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మదనపల్లి రోడ్డు శాంతినగర్ పక్కన మసీద్ నగర్లో చాలా కొన్ని నెలలుగా లైట్లు లేవు మాకు. बच्चा को चावल काट में चढ़ाना तो वहाँ एक सत्तू वाले खाने जाना तो भी पकड़ा लेते हैं हम ना कहीं का भी आटिक पंडी को कुछ फिराती పుంగనూరు పట్టణం లీనార్డ్ ఉన్నత పాఠశాలలో గురజాడ అప్పారావు 162వ జయంతిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్డిపరెడ్డి యాదవ్ అధ్యక్షత వహించారు. గురజాడ అప్పారావు జీవిత చరిత్రను, కవిత్వాన్ని, ఔన్నత్యాన్ని కొనియాడారు. విశ్రాంత హెచ్ఎం వెంకటపతి అప్పారావు దేశభక్తి కవిత్వాన్ని గూర్చి స్పష్టంగా చక్కగా వివరించి విద్యార్థులను పరవశింపజేశారు. వక్కంతం నాగభూషణ్ రావు భాగవత అమూల్యమైన కవితా పరిజ్ఞానంతో అప్పారావు రచనలను ప్రస్ఫుటించి విద్యార్థులకు తెలియజేశారు. ఆయన తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. ఆ పుణ్య దంపతులకు ఈయన జన్మించడం జరిగింది. గ్రామంలో 11వ ఏట వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించినాడు. అప్పుడు ఆయన తండ్రి చనిపోతాడు. తర్వాత ఆయన విజయనగరానికి వస్తాడు. విజయనగరం వచ్చి అక్కడ పస్తులుంటూ పేదరికాన్ని, దుర్భరమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ తండ్రి చనిపోయినాడు. ఇంకెవరు, మేనమామ కూడా చనిపోయినాడు. మేనమామ ఇంటిలో జన్మిస్తాడు, మేనమామ చనిపోయినాడు. ఎవరు ఆయనకు తోడ్పాటు అందించేవాడు లేరు. పాపం ఆయన వారాలు చేస్తూ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటిలో భోజనం చేస్తూ, వారాలు చేస్తూ కష్టపడి 1882లో మెట్రికులేషన్ పాస్ అయిపోయాడు. తర్వాత 1884లో FA ఫెలో ఆఫ్ ఆర్ట్స్ అంటాం, ఇప్పుడు ఇంటర్మీడియట్ లాగా FA పూర్తి చేస్తారు. తర్వాత ఇది ఎందుకు ఇలాగా చేసినారంటే అందరికీ అర్థమయ్యే భాష, సరళ భాష. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఈ దేశం చాలా గొప్పది. ఈ దేశంలో హిమాలయ పర్వతాలు ఉండొచ్చు, మంచి వనాలు ఉండొచ్చు, సెలయాలు ఉండొచ్చు, తీవ్రనదులు ఉండొచ్చు, మంచి సిరి సంపదలు కలిగే భూములు ఉండొచ్చు, ధనధాన్యాలు పండించే దేశం కావచ్చు, భూగర్భంలో ఎన్నో రత్నరాశులు ఉండొచ్చు. ఇవన్నీ కాదు, అన్నిటికంటే గొప్ప మనిషి మాత్రమే అని ఆయన నిక్కత్ చేసినాడు. మనిషికి గౌరవించాడు. ఇక్కడ మనిషి కేంద్ర బిందువుగా తీసుకున్నాడు. ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. అది ఆయన మనిషిని గౌరవించు, మనిషిని మనిషిగా గౌరవించు,
మనిషికి మనిషి ఒక గుర్తింపును గౌరవాన్ని నువ్వు ఇవ్వు అని ఆయన చెప్పడం జరిగింది. అది ఆయన యొక్క ఇది. కులాలన్నీ ఏదేదో మనిషిని ఇబ్బంది కలిగిస్తాయి. వాళ్ళ ఉన్నత వ్యక్తిత్వాన్ని మనుషులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. దీంతో భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. ఇందులో భాగంగా శనివారం పొంగనూరు పట్టణం సంతగేటిలోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలతో పాటు విశేష పూజల్ని అర్చకులు నిర్వహించగా భక్తులు గణపయ్యను దర్శించుకున్నారు. अरह ओम सुमुखस्सहम एकदन्तस्सहम गजकर्णो गणाधिपः धूम्रकेतो गणाध्यक्षो बालचंद्रो गजाननहं देवताभ्यो नमः मत्स्रे महागणपति देवताभ्यो नमः अरह ओम एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लंबोदरं विशालाक्षं वन्देहं गणनायकहं मौञ्जीकृष्णधरं देवं नागयज्ञोपवेदिनीं बालेन्दुविलस्पतिं वन्देहं गणनायकहं अम्बिकाहृदयानन्दं मातृभे परिपालितां भक्तप्रियं मदोन्मदां वंदेहं गणनायकहं यक्षकिन्नर गंधर्व सिद्ध विद्यास्पदास्तूयमानं महात्मानां वंदेहं गणनायकहं गजवस्त्रं सुरश्रेष्ठं कर्णभरणभूषितं भाषाङ्कुशरं देवमहान् वंदेहं गणनायकहं मूषिकोत्तम महारोग्यं देवासुर महादेवः युद्धकामं महावीर्यं वंदेहं गणनायकहं सर्वविघ्नकरं देवं सर्वविघ्नविवर्जितां सर्वसिद्धिप्रदातारं वंदेहं गणनायक షాహిన్స్ ఫలాహ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మిలాదు నబీ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్లోని విద్యార్థులు సిరతు నబీ మీద కొన్ని రకాల కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పొంగనూరు పట్టణ మసీదు పెద్దలు మౌలానా నూరు మహమ్మద్, మౌలానా కమాలుద్దీన్ మరియు పెద్దలు తమ ప్రసంగంలో మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత విధానాన్ని ప్రసంగించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు జాన్ అహ్మద్ విద్యార్థులను ప్రశంసించారు. సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యి విద్యార్థుల ప్రతిభను చూసి ముగ్ధులయ్యారు. సమావేశంలో అబ్దుల్ అలీం, ఎజాజ్, ఇంతియాజ్ ఖాన్, ఇస్మాయిల్, నూర్ మహమ్మద్, रियाज खान तहरीर पाल्गोनार। आज से तकरीबन 20-25 साल पहले इस फलाह इंग्लिश मीडियम स्कूल की बुनियाद रखी गई और इस फलाह इंग्लिश मीडियम स्कूल की बुनियाद रखकर लूटना नहीं था, यानी बिजनेस नहीं था उनका, वो बिजनेस नहीं करना चाहते थे, वो सिर्फ यही चाहते थे कि असली तालीम के साथ साथ हमारे शहर के बच्चों को दीनी तालीम के जेवर से भी आरास्ता कराएं। उसी एक मकसद को लेकर इनके वालिद मोहतरम हाफिज खान साहब बेचारे शुरू से जो है ना, जब से मैं देख रहा हूँ तालीम के ताल्लुक से, एजुकेशन के ताल्लुक से बेचारे की बड़ी फिक्र रही है और हमेशा उलमा से बड़ी कदर इकराम और इज्जत की निगाह से बेचारे मिला करते थे और ऐसे प्रोग्राम में स्कूल को आगे बढ़ाने में, चलाने में या दूसरे जो रिफाही काम हुआ करते थे उसमें बड़े मशवरे लिया करते थे। आज हम लोग सब मिलकर उनके लिए दुआ करेंगे, बल्कि ये सीरत का जलसा खुद इबादत है। नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र कर खुद इबादत है, उसमें सवाब है, उस सवाब को हम लोग ये स्कूल है, यहाँ तालीम चलती है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की जिंदगी के हर शोबे में दीन है। इल्म एक शोबा है, इसमें भी दीन है। मैं इसके उन्वान में अल्लाह के नबी अलैहिस्सलाम के मदीना जाने के बाद का एक वाक़या इल्म के उन्वान पर आपके सामने जिक्र करता हूँ। लेकिन तुम जो लिखना पढ़ना चाहते हो, चंद महीनों के लिए मदीने के अंदर बच्चों को तालीम दो, पढ़ाओ, इनको इल्म सिखाओ। तुम इतने महीने तक मदीने के बच्चों को लिखना पढ़ना सिखा दो, हम बगैर पैसे के तुमको वापस कर देंगे। तो मुअज़्ज़ज़ ख़वातीन,
बुजुर्गों और दोस्तों, हालत उस वक्त में इतनी कमजोर थी कि एक एक सहाबी को खाना खाए हुए 3-3 दिन का अरसा होता था। मुश्किल इतनी थी कि पांव में चप्पल के बगैर कपड़ा बांधकर फिरते थे, लेकिन फिर भी अल्लाह के नबी अलैहिस्सलाम ने इल्म को मुकद्दम करके कहा, लिखने वाले पढ़ने वाले जितने खैदी हैं वो लिखना पढ़ना सिखाओ, तुम्हारे बदले में हम कुछ पैसे नहीं लेंगे और तुमको वापस कर देंगे। जब इतनी सी बात हुई, పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేట పరిధిలో నడివీధి గంగమ్మ వీధిలోని భూగోళంపై తాండవం చేస్తున్న గణపతి మరియు దాసర వీధిలోని 20 అడుగుల భారీ వినాయక ప్రతిమలను శనివారం వైభవంగా నిమజ్జనానికి తరలించారు. పిల్లలు యువత నృత్యాలతో గణనాథులకు వీడ్కోలు పలికారు. నిమజ్జన వేడుక సందడిగా సాగింది. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। जय श्री राम, 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 जय श्री राम। बोला श्री विद्या गणपति के जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, मंगल मूर्ति मोरया, गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज के जय, जय बोलो गणेश महाराज के जय। जय श्री राम, 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 जय श्री राम। जय बोलो गणेश महाराज के जय, जय बोलो गणेश महाराज
ముఖ్యాంశాలు మరోసారి. మేమున్నాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భరోసా ఇచ్చిన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వనార్డైట్లోనే 12 మగబిడ్డ ప్రసవం. ప్రసాద పంపిణీకి శ్రీకారం చుట్టిన విశ్రాంత డిఎస్పీ సుకుమార్ బాబు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.